మెగాస్టార్ చిరంజీవి తన 157వ చిత్రాన్ని అనిల్ రావిపూడి దర్శకత్వంలో చేస్తున్నాడు. ఇప్పటికే కథ మొత్తం పూర్తయింది. ఈ నేపథ్యంలో చిరంజీవి సినిమా స్క్రిప్ట్‌కి పూజలు నిర్వహించాడు అనిల్ రావిపూడి. సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీ నరసింహస్వామిని ఆయన ఆదివారం దర్శించుకున్నారు. చిరంజీవి హీరోగా తాను తీయబోయే చిత్రానికి సంబంధించిన స్క్రిప్ట్‌ని స్వామి సన్నిధిలో పెట్టి పూజలు నిర్వహించారు. ఆలయంలోని కప్ప స్తంభాన్ని ఆలింగనం చేసుకున్నారు. ఆయన పేరిట అర్చకులు స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. మెగాస్టార్ చిరంజీవి సినిమాతో 2026 సంక్రాంతికి మళ్లీ ప్రేక్షకుల ముందుకు వస్తున్నామని దర్శకుడు అనిల్ రావిపూడి తెలిపారు. ఈ సినిమాకు సంక్రాంతి అల్లుడు అనే టైటిల్ పెట్టాలని చూస్తున్నారట. ఈ సందర్భంగా దర్శకుడు అనిల్ రావిపూడి మీడియాతో మాట్లాడుతూ, వెంకటేష్ హీరోగా ఈ ఏడాదికి సంక్రాంతికి వచ్చిన సంక్రాంతికి వస్తున్నాం సినిమా బిగ్గెస్ట్ హిట్ సాధించడం చాలా ఆనందంగా ఉంది. ఇక చిరంజీవి గారితో చేయనున్న సినిమాకి సంబంధించిన కథని సిద్ధం చేసేందుకు వైజాగ్ రావడం జరిగింది. వైజాగ్‌ని సెంటిమెంట్‌గా భావిస్తాను. ఇక్కడే నా సినిమాలకు సంబంధించిన కథలు రాసుకుంటుంటాను. ఆ స్క్రిప్ట్‌లను శ్రీ వరాహ లక్ష్మీ నరసింహస్వామి సన్నిధిలో ఉంచి పూజలు నిర్వహించడం సెంటిమెంట్‌గా భావిస్తాను. చిరంజీవి గారితో తీసే సినిమా ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా ఉంటుంది. గ్యాంగ్ లీడర్, రౌడీ అల్లుడు, ఘరానా మొగుడు రేంజ్‌లో చిరంజీవి గారిని ఈ చిత్రంలో చూస్తారు. ఒక నెలలో మొత్తం స్క్రిప్ట్ వర్క్ పూర్తవుతుంది. మే ఆఖరిలో లేదా జూన్ మొదటి వారంలో షూటింగ్ ప్రారంభిస్తానని తెలిపారు. అనిల్ వరుస హిట్లతో స్టార్ డైరెక్టర్‌గా రాణిస్తున్న సంగతి తెలిసిందే. అదే జోష్‌లో మెగాస్టార్ ఇమేజ్‌కు తగిన వింటేజ్ స్టోరీని చిరంజీవికి చెప్పినట్లు తెలుస్తుంది. ఈ సినిమాతో ఎలాగైనా హిట్ కొట్టడం ఖాయమని వీరిద్దరూ స్ట్రాంగ్ నమ్మకంతో ఉన్నారు. ఇక ఈ సినిమాలో హీరోయిన్ కోసం చాలా మందిని అనుకున్నారట. కానీ వాళ్ళు చిరు పక్కన సెట్ కారేమో అని వారందరినీ రిజెక్ట్ చేస్తూ వస్తున్నాడట అనిల్. ఇక ఈ సినిమాలో హీరోయిన్‌గా తమన్నాను తీసుకుంటున్నారని వార్తలు వస్తున్నాయి. ఈ మూవీపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బుక్‌లో తెలియచేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్‌ని గట్టిగా కొట్టండి.